నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఎలక్షన్స్ దగ్గర పట్టంతో వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని వారందరూ పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇదే దారిలో ప్రకాశం జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. ఎంతో బాధతో ఫ్యాన్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్ని విషయాలు త్వరలో తెలియజేస్తానని తెలిపారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోందని, మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు. 8 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీకి పోటీ చేశామని తెలిపారు. మాగుంట కుటుంబానికి అహం లేదు, ఆత్మగౌరవం ఉందని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని ఆయన అనౌన్స్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నామన్నారు. తనకు జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మాగుంట. వైసీపీ అధిష్టానం ఒంగోలులో మాగుంటను దూరం పెట్టింది. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు. వైసీపీలో పరిణామాలపై మాగుంట శ్రీనివాసులరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి ఫస్ట్ వీక్లో మాగుంట సైకిల్ ఎక్కనున్నట్లు సమాచారం. మాగుంట రాజీనామాతో కొద్ది రోజుల్లోనే 6 ఎంపీలు వైఎస్ఆర్సీపీని వీడారు. వారిలో 5 లోక్సభ సభ్యులు, 1 రాజ్యసభ ఎంపీ ఉన్నారు.